Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. మన పిల్లలకి తరచూ జలుబు దగ్గు వచ్చినప్పుడు పేరెంట్స్ మా దగ్గరికి వచ్చి డాక్టర్ గారు ఈ ఊరికే జలుబు వస్తుంది లేదా దగ్గు వస్తుంది, వాడికి యాంటీబయాటిక్ వాడితే కానీ తగ్గడం లేదు, కాబట్టి యాంటీబయాటిక్ రాయండి అని మా డాక్టర్లని చాలా ప్రెషర్ పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది అసలు అడగకుండానే దగ్గరలో మెడికల్ షాపులకి వెళ్ళిపోయి ఏదైనా జలుబు దగ్గుకి యాంటీబయాటిక్స్ అనగానే వాళ్ళు కూడా అమాక్సిసిలిన్ మందు కానీ, అమాక్సిలిన్ విత్ క్లావెలినిక్ యాసిడ్ అనే మందు కానీ, లేదా సెఫిక్సిమ్ అనే యాంటీబయాటిక్స్ కానీ ఇవి ఇస్తూ ఉంటారు. ఇంత చేసినా కూడాను మళ్ళీ 4 రోజుల్లో తగ్గలేదని చెప్పేసి ఆ విషయం కూడా చెప్పకుండా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ వాళ్ళతోటి ఇంకో రకమైన యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇవి ఎంతవరకు మంచిది, ఇట్లా పదే యాంటీబయాటిక్స్ వాడడం మంచిదేనా అని గమనించినట్లయితే ముందు మనము ఒక విషయం తెలుసుకోవాలి. ఈ జలుబు దగ్గుల విషయంలో 6 నెలల వయసు నుంచి 3 ఏళ్ల వయసు వరకు మన దేశంలో దాదాపు ప్రతి పిల్లలకు కూడాను నెలకి ఒకసారి, అంటే నెలకి 5-6 రోజులు జలుబు దగ్గు ఉండడం సహజం. ముఖ్యంగా వర్షాకాలంలో, చలికాలంలో ఈ జలుబు దగ్గులు అనేవి చాలా కామన్. మరి ఇంత తరచుగా వచ్చే వాటికి ఇన్నిసార్లు యాంటీబయాటిక్ వాడడం మంచిదేనా అన్నట్టయితే, ఇన్నిసార్లు వచ్చే జలుబు దగ్గులు జ్వరంతో వచ్చేనట్టయితే అవి ఎక్కువగా వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనము యాంటీబయాటిక్ వాడడం వల్ల ఏమీ ఫలితం ఉండదు. కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్ వాడాలి. మరి వైరలా బ్యాక్టీరియాలా అనేది మనకి ఎలా తెలుస్తుంది అన్నట్టయితే, మంచి పద్ధతి ఏంటంటే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగడమే కరెక్ట్ పద్ధతి. ముఖ్యంగా ఇంట్లో 2-3కి జలుబు వచ్చినట్లయితే, అంటే ఇది పీరియడ్ ఆఫ్ 1 to 2 weeks అందరికీ జలుబు వచ్చింది, లేదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి వరుసగా జలుబు వస్తుంది, దాంతోపాటే కొంచెం జ్వరము 2-3 రోజులు ఉంటుంది అన్నట్లయితే అది వైరల్ ఇన్ఫెక్షనే అవుతుంది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తొందరగా స్ప్రెడ్ అవుతాయి. సో అలాంటప్పుడు యాంటీబయాటిక్స్ అనేవి ఎంత మాత్రం పనిచేయవు. పని చేయకపోగా ఈ పదే యాంటీబయాటిక్స్ వాడడం వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. ఎందుకు అంటే, మనకి దాదాపు ఇప్పుడు మార్కెట్లో 25 నుంచి 30 యాంటీబయాటిక్స్ దొరుకుతున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఇంతకుముందు దాదాపు 100 ఏళ్ల క్రితం కనిపెట్టిన యాంటీబయాటిక్స్ అన్నీ ఇప్పుడు పని చేయడం లేదు. ఎందుకు అంటే, మనకన్నా తెలివైనవి ఈ బ్యాక్టీరియాలు. ఈ బ్యాక్టీరియా ఒకసారి యాంటీబయాటిక్కి సగం ఎక్స్పోజ్ అయిన తర్వాత అది ఆ యాంటీబయాటిక్కి తట్టుకునే శక్తిని అది పెంచుకుంటుంది. అలా పెంచుకున్న తర్వాత అలాంటి బ్యాక్టీరియా వచ్చి మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్ అంటే సివియర్గా నిమోనియా కావడము, లేదా మెదడువాపు వ్యాధి రావడము, కానీ ఏ యాంటీబయాటిక్ వేసినా కూడాను ఏమాత్రం పని చేయకుండా పోవడం అనేది మేము ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. ఇది ఎందుకు అన్నట్లయితే, మనము డాక్టర్ సలహా లేకుండా ఇట్లా మెడికల్ షాప్లోనో లేకపోతే ఇంతకుముందు డాక్టర్ ఇచ్చాడులే అని చెప్పేసి ఈ యాంటీబయాటిక్స్ అనేవి పదే వాడడం వల్ల అది కేవలం ఆ పిల్లవాడికే నష్టం అని అనుకోకండి. దానివల్ల అలాంటి బ్యాక్టీరియా మిగతా అందరికీ స్ప్రెడ్ అయ్యి మిగతా అందరికీ కూడా నష్టం కలిగిస్తుంది. కాబట్టి ఇది అందరిది మొత్తం ఒక సొసైటీ రెస్పాన్సిబిలిటీ. ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది రాకుండా ఉండడం అనేది అందరూ చూసుకోవాలి. అంటే యాంటీబయాటిక్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ చెప్పినప్పుడు మాత్రమే, అది కూడా ఆ సమయంలో మాత్రమే వాడాలి. మరి ఈ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చినప్పుడు పెద్ద ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ముఖ్యంగా WHO రిపోర్ట్స్ ప్రకారము ఇండియాలో ఈ యాంటీబయాటిక్ వాడకం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది తగ్గించుకోమని వాళ్ళు పదే సలహాలు ఇస్తున్నారు. ఇక్కడ రెసిస్టెన్స్ బగ్స్ డెవలప్ అయినట్టయితే అవి ప్రపంచం అంతా కూడాను వ్యాపించి మొత్తం ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండండి. మరి ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పదే ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల కొంతమంది పిల్లలకి రకరకాల అలర్జీలు పెరుగుతుంటాయి. అంటే ఈ మధ్య కాలంలో
మేము చాలా కామన్గా అలర్జీలు ఎక్కువ అవ్వడం చూస్తూ ఉన్నాము. కొంతవరకు బయట ఉండే పొల్యూషను, మనం తినే ఆహారంలో ఉండే పొల్యూషన్ని కారణమే కాదు, ఈ యాంటీబయాటిక్ వాడడం వల్ల కూడాను. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ కడుపులో, మన పేగుల్లో ఉండే గట్ ఫ్లోరా, అంటే ఈ గట్ ఫ్లోరా అనేవి ఒక రకమైన చిన్న బ్యాక్టీరియా, రకరకాలు ఉంటాయి. అవి కొన్ని మన శరీరంలో ఉండే కణాల కన్నా దాదాపు 10 నుంచి 100 రెట్లు ఎక్కువగా మన కడుపులో బ్యాక్టీరియా ఉంటాయి. ఈ చిన్న బ్యాక్టీరియా మనకి తెలియకుండానే మనకి చాలా ఉపయోగంగా ఉంటాయి. అంటే వీటి వల్ల మన బాడీలో ఉండే రెసిస్టెన్స్ పవర్ అనేది ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం తినే ఆహారము సరిగ్గా జీర్ణమయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. అదే కాకుండా మన మోషన్ రెగ్యులేట్ కావడము, అలాగే మనకి అలర్జీలు రాకుండా ఉండడము, ఫ్యూచర్లో క్యాన్సర్లు కూడా రాకుండా ఉండడానికి ఈ కడుపులో ఉండే గట్ ఫ్లోరా అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఈ గట్ ఫ్లోరా అనేది ఈ మధ్య డిస్టర్బెన్స్ కావడం అనేది చూస్తున్నాం. అంటే ఆ కడుపులో ఉండే ఆ బ్యాక్టీరియా, మనకి ఉపయోగకరమైన ఈ బ్యాక్టీరియా అనేది రకరకాల మార్పులు చెందుతోంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే, మనం ప్రతి చిన్న రోగానికి కూడాను రకరకాల యాంటీబయాటిక్స్ వాడడము. ఎందుకంటే యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఈ హానికరమైన బ్యాక్టీరియానే కాకుండా ఈవెన్ ఈ మనకి ఎంతో ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా చనిపోతాయి. దానివల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టంలో చాలా చేంజెస్ వస్తాయి. ఎప్పుడైతే మన బాడీ ఇమ్యూన్ సిస్టంలో చేంజెస్ వస్తాయో, ఇలాంటి సమయంలో వాళ్ళ ఫ్యూచర్లో ఇలాంటి పిల్లలకి అలర్జీలు రావడము, లేదా కొన్ని కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ అంటారు, అలాంటి రోగాలు రావడము, ఈవెన్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవే కాక ఈ మధ్య కాలంలో కొన్ని రిపోర్ట్స్ ప్రకారము ఇది పిల్లల సైకాలజీని కూడా ఎఫెక్ట్ ఇస్తుంది అంటున్నారు. అంటే మన కడుపులో ఉండే బ్యాక్టీరియాని కనుక మనము రకరకాల యాంటీబయాటిక్స్ వాడి మార్చినట్లయితే అది పిల్లల్లో వాళ్ళ సైకలాజికల్గా కూడా చాలా దెబ్బతీస్తోందని, కొంతమందికి ఆటిజం లక్షణాలు కనిపిస్తున్నాయని రకరకాల రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మనము మన ఇష్ట ప్రకారము ఏ యాంటీబయాటిక్ పడితే ఆ యాంటీబయాటిక్ వాడడము, అలాగే ఇంతకుముందు ఎప్పుడో డాక్టర్ రాసిందే కదా, జలుబు చేసినప్పుడల్లా వాడేద్దాము అని అనుకోవడము, అలాగే మెడికల్ షాప్కి వెళ్ళి మాకు జలుబు చేసింది, జ్వరం వచ్చింది, ఏదైనా ఒక యాంటీబయాటిక్ ఇవ్వు అని అనడము, ఇవి ఎంత మాత్రం మంచిది కాదు. దీనివల్ల మీరు మీ పిల్లలకి మంచి చేస్తున్నామని మీరు అనుకుంటున్నారు, కానీ మీ పిల్లలకే కాదు మిగతా చుట్టుపక్కల సొసైటీ కూడా ఎంతో హాని చేస్తున్నట్టుగా మీరందరూ గమనించాలి. కాబట్టి ఈ యాంటీబయాటిక్ విషయంలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి కేవలం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మాత్రమే, ఆ సమయంలో మాత్రమే వాడాలి. రెండవది, ఈ యాంటీబయాటిక్స్ని డాక్టర్ ఎన్ని రోజులు చెప్తే అన్ని రోజులు వాడండి. ఇంకొంతమంది ఏంటంటే కొంచెము వాళ్ళు ఇట్లా లిటరేచర్ చదివి ఉంటారు, గూగుల్లో చదివి ఉంటారు యాంటీబయాటిక్స్ వాడితే మంచిది కాదని. దాంతో డాక్టర్ చాలా అవసరమయ్యి ఇచ్చినా కూడాను ఇది వారం రోజులు వాడండి ఈ యాంటీబయాటిక్ అన్నా కూడా డాక్టర్లు ఎక్కువగా డోసులు ఇచ్చేసి ఉంటాడు అనుకొని 3 రోజులే వాడుతూ ఉంటారు. ఈ కొన్ని డీప్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి, లైక్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే నిమోనియా లాంటివి ఉన్నప్పుడు కనీసం వారం రోజులు యాంటీబయాటిక్ వాడాల్సిన అవసరం చాలా ఉంటుంది. అలాంటప్పుడు మన సొంత తెలివి ఉపయోగించి ఒక 3 రోజులే వాడడము, లేదా ఇప్పుడు జ్వరం తగ్గిపోయిందిగా బాగానే ఉన్నాడులే మళ్ళీ యాంటీబయాటిక్ ఇచ్చి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకులే అనేసి మధ్యలో ఆపేయడం వల్ల ఈ మన శరీరంలో మిగిలిన బ్యాక్టీరియా ఏవైతే ఉంటాయో అవి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ చేసుకుని రేపటి రోజున ఎందుకు డేంజర్గా ఉండే ఈ మొండి బ్యాక్టీరియా సడన్గా బాగా పెరిగిపోయి దానివల్ల కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబయాటిక్ అనేది చాలా డోస్ స్పెసిఫిక్, అంటే డాక్టర్ ఎంత చెప్తే అంత డోసు వాడాలి, ఎప్పుడు చెప్తే అప్పుడు మాత్రమే వాడాలి, ఎన్ని రోజులు వాడండి అని చెప్తే అన్ని రోజులే వాడండి. మళ్ళీ ఎప్పుడు కూడా మీ అంతటి మీరు ఆ యాంటీబయాటిక్స్ వాడడం మాత్రం ఎప్పుడూ డేంజరే. కాబట్టి యాంటీబయాటిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నా కూడా, లేదా ఏదైనా పిల్లల హెల్త్ విషయంలో ఏదైనా కొత్త టాపిక్ మీద మీకు వివరణ కావాలన్నా కూడా
కింద కామెంట్ రూపంలో మీరు రాసి ఉంచండి. నేను అవి చూసి దాన్ని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.